కరీంనగర్ సిపిపై తప్పుడు ఆరోపణలు చేశానని పేర్కొంటూ వేసిన సిఐడి విచారణను బహిరంగంగా నిర్వహించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తులను వారి కార్యాలయాల్లో కాకుండా బహిరంగంగానే విచారణ చేపట్టాలని కోరారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గట్టిగా నిలబడి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఇచ్చే 6 గ్యారెంటీలు 420 హామీలను వాళ్ళు చేసే స్కాములు అన్ని కూడా గట్టిగా నిలదీస్తున్నా ప్రశ్నిస్తున్నా కాబట్టి ఈయనని ఇబ్బంది పెట్టండి, ఈయనని పోనీయొద్దు, ఈయనను అవమానపరచండి, ఎన్ని కేసులు పెట్టినా ఆయన లొంగుతలేడు, ఇలా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టండి అని రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా కరీంనగర్ సిపి గారు, హుజూరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు ఆ రోజు వివరించిన తీరు మీరు చూసిండ్రు. అంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ప్రధానంగా వీళ్ళు ముగ్గురు చేసింది పరమ తప్పు. వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి, పోలీసు వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ముస్లింస్ని నేను ఇట్లన్నా నేను అట్లన్నా అనేది వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ముస్లింలతోని ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున నిల్చొని ఇలా నేను మరొకసారి సవాల్ విసురుతున్నా, ఇంతకు ముందు కూడా సవాల్ విసిరినా, మీ అందరికీ చదివి వినిపిస్తా. ఇలా ఈ ముగ్గురు ఆఫీసర్లు, ఇలా కరీంనగర్ సిపి గారు, హుజూరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు, వీళ్ళు ముగ్గురు చేయబట్టి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తల తీసేసినట్టుగా వాళ్ళ ముగ్గురు ఇలా వివరించారు. కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి. లేదు అంటే ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం రాసిరో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. ఒక్కసారి మీరు ఈ పేరా వినాలా, నేను అననట్టు రాసిండ్రు, మీకు ఒకసారి చదివి వినిపిస్తా. వైల్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ వర్ డిశ్చార్జింగ్ their lawful duties, the honorable MLA without any basis and provocation had made false and allegations against Sri Gaus Alam IPS by naming his religion and charging that he was trying to convert people of other faiths into the religion. అంటే ఏం చెప్పింది వీళ్ళు, ఏం రాసిండ్రు? నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేస్తా ఉన్నారు కరీంనగర్ లా అని నేను అన్నా అని ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ లెటరేట్ మీద రిలీజ్ చేసి దీనికి నేను క్షమాపణ చెప్పాలని వీళ్ళు లెటర్ రిలీజ్ చేసిండ్రు. నేను సవాల్ విసురుతా ఉన్నాను, నేను అన్నట్టు మీరు రాసినట్టు నేను అన్నట్టు ఒక్క వీడియో గిట్లా మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి నేను అని కూడా మీరు ఈ లెటర్ రిలీజ్ చేసి నేను అన్ని కూడా ఆల్మోస్ట్ ది సవాల్ని విసిరి ఇలా 25 తారీఖు ఆల్మోస్ట్ 20 రోజులు అవుతుంది. మరి మీరు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండ్రు, నన్ను బద్నాం చేసిండ్రు. మరి ఇవన్నిటికీ ఎవరు జవాబు చెప్పాలి? 20 రోజులు అయింది. మరి మీరు రాసిన లెటర్ మీద మీరు కట్టుబడి ఉండాలి కదా.